నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నిక ఇది చాలా కీలకంగా మారుతోంది. అంటే ప్రతి పార్టీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో జరగబోయేది. అయితే ఇక్కడ ప్రధానంగా అందరికీ తెలిసిందే, మాగంటి గోపీనాథ్ గారి యొక్క సతీమణి ఎవరైతే సునీత ఉన్నారో ఆమెకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసేసింది, ప్రకటించేసింది, మాగంటి సునీత. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈక్వేషన్స్, సింపతి ఫ్యాక్టరు కొంత వర్కౌట్ అవుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన. అట్లాగే కొంత ఆయన మాగంటి కుటుంబం చేసినటువంటి సేవ, అట్లాగే ప్రజలతో ఉన్నటువంటి కనెక్టివిటీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్స్, ఇవి ఖచ్చితంగా బీఆర్ఎస్కి కలిసి వస్తాయి అన్నది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన. వాళ్ళ నమ్మకం ఖచ్చితంగా గెలిచి తీరుతామని. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే గెలిచి తీరుతామని అనుకుంటుందో, కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా అధికార పార్టీగా గెలిచి తీరాల్సినటువంటి అవసరం ఉందని చాలా సీరియస్గా, ప్రతిష్టాత్మకంగా ఈ ఉప ఎన్నికలు తీసుకుంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే వీకెండ్ కానీ ఏ రోజు తీసుకున్నా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే కూడా సర్వేలు జరగడం కామన్. ఇప్పుడు ప్రధానంగా అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గం మీద ఉంది. కాబట్టి ఇక్కడ బస్తీలు ఎక్కువగా ఉంటాయి, అట్లాగే క్లాస్ ఓటర్స్, మాస్ ఓటర్స్ ఇద్దరు కూడా కలగలిసి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. సో ఇక్కడ ఇప్పుడు ఉదయం లేస్తే ఎవరు వస్తున్నారు, ఏ పార్టీ చెందినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఏ టీములు వస్తున్నాయో తెలీదు. పొద్దున్న లేస్తే ఇంటికి రావటం, ఎవరికి ఓటేస్తారు, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా మీకు అందుతున్నాయి, అట్లాగే ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు, ఇట్లా డిఫరెంట్ క్వశ్చనర్ తోటి పొద్దున్న లేస్తే పేపర్ బాయ్, పాల అబ్బాయి ఎట్లయితే ఇంటికి తలుపు తొడుతున్నారో అదే విధంగా ఇప్పుడు ప్రతి ఒక్క సర్వే చేస్తున్నటువంటి ఆ టీమ్స్ అన్ని కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఇళ్ళలు తలుపులు తడుతూ ఉన్నారు. ర్యాండమ్గా శాంప్లింగ్ చేస్తున్నారు, సర్వేలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అంటే పార్టీస్ చేయించుకుంటున్నాయి సర్వేలు, అట్లాగే క్యాండిడేట్స్ చేయించుకుంటున్నారు సర్వేలు, అట్లాగే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి పొలిటికల్ ఏజెన్సీస్ చేయించుకుంటున్నాయి, అట్లాగే ఏఐసిసి తరఫున కూడా సర్వేలు జరుగుతూ ఉన్నాయి క్యాండిడేట్ సెలక్షన్స్ మీద. ఇట్లా చాలా సర్వేలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రజలకే ఒక ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో సీరియస్గా ఫైట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే గెలుపు ఖచ్చితంగా అధికార పార్టీ వశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు, స్టికాన్ అయిపోయి ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళ అభ్యర్థులు ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు, కన్ఫర్మ్ కూడా చేసి డిక్లేర్ చేశారు. వాళ్ళకి లైన్ తీసుకున్నారు, పొలిటికల్ లైన్. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పేదల ఇల్లు కూల్చటానికి మీరు అధికారికంగా లైసెన్స్ ఇచ్చినట్టే అని కేటీఆర్ స్టేట్మెంట్స్ ప్రతి ఒక్క జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి డివిజన్ల మీటింగ్లో ఆయన మాట్లాడుతున్నారు. ఇదే లైన్నే కొంత గ్రౌండ్ లెవెల్లోకి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రధానంగా ఈ వ్యాఖ్యలనే కొంత ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లే క్యాంపెయిన్ బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేసింది. ఇది ఓకే. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే, అధికార పార్టీ టికెట్ ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికీ చాలా మంది, డజన్ మంది లీడర్ల నుంచి వడపోసిన తర్వాత ఫైనల్గా ఈ 5గురు మిగిలారండి. మరి ఈ 5గురులో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. సో మీరు కూడా ఎవరికి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్లో గెలుస్తారో మీ అభిప్రాయాల కింద నాకు వీడియో చూస్తున్నటువంటి నేపథ్యంలో కామెంట్స్ తెలియజేయండి. అయితే ఇక్కడ ఎవరికి ఉన్నటువంటి పాజిటివ్స్, ఎవరికి ఉన్నటువంటి నెగిటివ్స్ వాళ్ళకు ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్లో జరగబోయే ఈ ఎన్నిక చిచ్చు రేపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకు చిచ్చు రేపుతోంది అంటే, సీనియర్ లీడర్గా అంజన్ కుమార్ యాదవ్ ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఏమి జాగీర్ కాదు, అధిష్టానం డెసిషన్ మేరకే టికెట్లు ఇస్తారు, జూబ్లీహిల్స్లో ఎవరిని పోటీ చేయాలని హైకమాండ్ నిర్ణయిస్తుంది, పొన్నం ప్రభాకర్ కాదు అని ఆయన విస్తృతంగా చేస్తూ, ఒకే కుటుంబానికి చాలా వరకు కాంగ్రెస్ పార్టీలోనే పదవులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ, కోమటిరెడ్డికి సంబంధించినటువంటి బ్రదర్స్ కానీ, ఒకరు మంత్రి, ఇంకోరు ఎమ్మెల్యే, అట్లాగే ఇంకో ఆయన కూడా మంత్రి అడుగుతా ఉన్నాడు. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఇద్దరు, ఒక ఆయన మంత్రి, భార్య ఎమ్మెల్యే. ఇప్పుడు నా కొడుకు ఎంపీగా అయి ఉంటే గతంలో కూడా నియోజకవర్గాల్లో ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి మా ఇద్దరికి. సో ఈ క్రమంలో మేము ముషీరాబాద్ కూడా మేము పోటీ చేయాలనే ఉద్దేశంతో చేసాం తప్పితే అక్కడ గెలుపు అనేది కాదు.
బట్ అక్కడ కూడా మేము 2వ స్థానంలోనే ఉన్నాము. మరి ఇటువంటి అన్ని వ్యాఖ్యలు చేసి మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మల్లు రవి ఉన్నారు, ఇట్లా వాళ్ళ సోదరులు కూడా ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులు ఉన్నాయి. మరి మా కొడుకు ఎంపీ అయితే నేను ఒకరు ఎమ్మెల్యేగా ఉంటే తప్పేంటి అని అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుకొస్తే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు, గతంలో అనేక పదవుల్లో పోటీ చేసినటువంటి గెలిచినటువంటి చరిత్ర ఉంది. కొంత బీసీ ఫ్యాక్టరు అంటే యాదవ్ సామాజిక వర్గం, ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీ నినాదం వినిపిస్తోంది కాబట్టి మరి ఆయన సీరియస్గానే దృష్టి పెట్టాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన. సో ఈ మొత్తం సినారియో కనుక చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ సెలెక్షన్ జూబ్లీహిల్స్లో ఎవరు పోటీ చేయాలనే అంశం మీద ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తెర మీదకి వచ్చి ఇది చిచ్చు రేపేలాగా కనిపిస్తుంది. అంటే అంతర్గతంగా ఒక ఇంటర్నల్ వార్ కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ మంత్రి, వివేక్ గారు ఇన్ఛార్జ్ మంత్రి, ఇక్కడ ఇట్లా మొత్తం 3 మంత్రులకి జూబ్లీహిల్స్లో ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్థానికుల టికెట్ అని ఆయన మొన్న ప్రెస్ మీట్లో కూడా ప్రకటించారు. ఇప్పుడేంటి, నాకు టికెట్ అడ్డుకోవడంలో నువ్వెవరు అడ్డుకోవడానికి, నువ్వేం టికెట్ డిసైడ్ చేయవు, అధిష్టానం డిసైడ్ చేస్తే అంజన్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. సో ఇట్లా అంజన్ కుమార్ యాదవ్ ఒక సీరియస్ ఆస్పిరెంట్గా ఉన్నారు. అట్లాగే నవీన్ యాదవ్ ఈయన గతంలో కూడా కొంత సీరియస్గానే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నారు. మరి నేను గతంలో చెప్పా నవీన్ యాదవ్ గురించి కొంత నెగిటివ్ టాక్ ప్రజల్లో బలంగా ఉంది. అంటే రౌడీ కుటుంబం అని, రౌడీలకు సంబంధించినటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందనే ఒక చరిత్ర ఆయనకు ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని బేరీజ్ వేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి అంటే జూబ్లీహిల్స్ ప్రజలతో అయితే కొంత కనెక్టివిటీలో ఉంటాడు. నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా మంచోడు, కానీ బ్యాక్గ్రౌండ్లో కొంత ఒక నెగిటివ్ షేడ్ కనిపిస్తూ ఉంది. మరి ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, లేకుంటే టికెట్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఫైనల్ చేస్తుంది, ఎందుకంటే ఈయన కూడా యాదవ్ సామాజిక వర్గమే, ఇట్లా ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ మైనంపల్లి హనుమంతరావు సీనియర్ నాయకులు. ఈయన మొన్నటికి మొన్న పేరు చాలా సీరియస్గా చర్చనీయాంశంలోకి వచ్చింది మైనంపల్లి హనుమంతరావు. అంటే మైనంపల్లి హనుమంతరావు వ్యవహారంలో ఆయన ఇప్పటికే ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది, మనకు కూడా సమాచారం ఉంది. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే కొంత టీపీసీసీ కూడా కొంత మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు నెక్స్ట్ టార్గెట్ జిహెచ్ఎంసీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ అనేది ఒక గేట్వేగా తీసుకొని ఫర్దర్గా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు సంపాదించాలంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ పరిధిలో కానీ హైదరాబాద్ లిమిట్స్లో కానీ పెద్దగా లేవు సీట్లు. అందుకని ఇప్పుడు ఒక పవర్ఫుల్ డైనమిక్ లీడర్ కావాలి. ఆ డైనమిక్ లీడర్షిప్లోనే ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో అత్యధిక స్థానాలు కొట్టాలి, జిహెచ్ఎంసీకి కైవసం చేసుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ టార్గెట్. అందుకని ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఎవరు ఊహించినటువంటి విధంగా పేరు తెర మీదకి వచ్చింది. జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్కువ స్థానాలు సంపాదించాలన్నా, లేకుంటే ఒక ఖచ్చితంగా బలమైనటువంటి లీడర్ ఉంటేనే, ఒక నమ్మకమైనటువంటి లీడర్ బలమైనటువంటి లీడర్ ఉంటేనే కొంత కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యం. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు పేరు తెర మీదకి వచ్చింది. ఇక నెక్స్ట్ ఆస్పిరెంట్ బొంతు రామ్మోహన్. ఈయన గతంలో కూడా మేయర్గా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరి ఈయన కూడా బీసీ సామాజిక వర్గం, వీళ్ళందరూ కూడా బీసీ సామాజిక వర్గమే. మైనంపల్లి హనుమంతరావు గారు ఓసీ. మరి ఇప్పుడు బీసీ సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలి అని ఆయన కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నాడు ముమ్మరంగా. మరి ఉద్యమకారుడుగా ఉన్నటువంటి ఆయనకి మరి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ కొంత అండగా ఉంటుంది, మరి ప్రజలు ఏ విధంగా ఉంటారు, మరి గెలిచే అభ్యర్థి కాదా, ఇవన్నీ కూడా సర్వేలో డిసైడ్ అవుతాయి. మరి సేమ్ ఏదైతే మైనంపల్లి హనుమంతరావు గారు ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీహిల్స్ గెలిస్తేనే జిహెచ్ఎంసీలో కొంత పట్టు సాధించగలదు కాబట్టి అదే ఈక్వేషన్ కూడా తెర మీద తీసుకొచ్చాడు. అంటే నాకు జిహెచ్ఎంసీలో గట్టి పట్టు ఉంది, నేను గతంలో మేయర్గా పనిచేసా, నాకు కూడా టికెట్ ఇవ్వండి అనే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతున్నది తెలియదు, చూడాలి. మరి ఇక నెక్స్ట్ ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక కొత్త క్యాండిడేటు కంజర్ల విజయలక్ష్మి. కంజర్ల విజయలక్ష్మి ఈమె గత కొంతకాలంగా హల్చల్ చేస్తూ ఉన్నారు. ఎట్లా హల్చల్ చేస్తున్నారు అంటే పెద్ద ఎత్తున
ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, బతుకమ్మకు సంబంధించి పెద్ద ఎత్తున ఈవెంట్ కండక్ట్ చేయటం, పాటలు రిలీజ్ చేయటం, చీరలు పంపిణీ చేయటం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈమె మాజీ మంత్రి ఎప్పుడైతే జలగం వెంగళరావు గారి ప్రభుత్వంలో అప్పట్లో మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణకు చెందినటువంటి మాజీ మంత్రి కుటుంబం నుంచి కోడలుగా ఇప్పుడు ఈమె తెరంగేట్రం చేస్తూ ఉన్నారు. ఈమె కూడా సేమ్ యాదవ్ సామాజిక వర్గం కంజర్ల విజయలక్ష్మి. మరి ఇప్పుడు ముగ్గురు యాదవుల మధ్య ఫైట్ నడుస్తూ ఉంది. మరి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు, సోషల్ మీడియాలో హంగామా. సోషల్ మీడియాలో మైనంపల్లి హనుమంతరావు గారు కూడా స్పష్టంగా రీల్స్ మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీల విషయంలో కూడా మైనంపల్లి హనుమంతరావు గారు, కంజర్ల విజయలక్ష్మి. మైనంపల్లి హనుమంతరావు గారు అయితే పెద్దగా రౌండ్ ఫ్లెక్సీల పెద్దమ్మ గుడి దగ్గర మొత్తం దసరా దీపావళి శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. సేమ్ కంజర్ల విజయలక్ష్మి అయితే అమీర్పేట దగ్గర మొత్తం ప్రతి కూడల్లో కంజర్ల విజయలక్ష్మి యొక్క రౌండ్ ఫ్లెక్సీలు ఉండాల్సిందే. అంటే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా కంజర్ల విజయలక్ష్మి అన్న ఆమె ఎవరికి తెలియదు. బేసిక్గా అసలు ఆమె ఇప్పటిదాకా లైమ్ లైట్లోకి ఇప్పుడే వచ్చింది ఆమె తెర మీదకి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఆమె ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే ఆమె రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. మొన్న లాస్ట్ మంత్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఏకంగా బతుకమ్మ సంబరాలు ఈవెంట్కి బట్టి విక్రమార్క యొక్క వైఫ్ నందిని గారు కూడా చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పూర్తిగా పెద్దగా తెలియదు. కానీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ తోటి వీళ్ళతోటి కొంత సత్సంబంధాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆమె మొన్నటికి ఉన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే కొంత కండువగా ఆమెని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు. మరి ఇన్ని ఈక్వేషన్స్ మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి టికెట్ రేస్ అయితే చాలా సీరియస్గా కనిపిస్తోంది. అంటే రోహిన్ రెడ్డి, ఫయూమ్ ఖురేషి ఇట్లా చాలా పేర్లు గతం నుంచి కూడా వినిపించినప్పటికి కూడా మరి వాళ్ళందరూ కూడా సీరియస్గా ఉన్నట్టుగా కనిపించట్లా. కేవలం సీరియస్ ఆస్పిరెంట్స్కి అయితే మాత్రం వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, కంజర్ల విజయలక్ష్మి, మైనంపల్లి హనుమంతరావు, అట్లాగే బొంతు రామ్మోహన్. వీళ్ళైతే చాలా సీరియస్ ఆస్పిరెంట్స్గా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి ఇందులో ఈ 5గురిలో ఎవరికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏమి అంత ఈజీగా ఆషామాషిగా జూబ్లీ హిల్స్ వదిలేట్లా. వాళ్ళు చాలా ఈక్వేషన్స్ వర్కౌట్ చేస్తున్నారు, చాలా సీరియస్గా వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గేమ్ అంత ఈజీగా లేదు జూబ్లీ హిల్స్లో. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉన్నటువంటి అక్కడ ఈక్వేషన్స్కి అక్కడ సింపతి వర్కౌట్ కాలేదు కదా అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. అక్కడ ఈక్వేషన్స్కి, అక్కడ సింపతికి, అక్కడ గెలిచినటువంటి శ్రీ గణేష్కి, ఇక్కడ నిలబడబోయే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చాలా తేడా ఉంది. అంటే ఆ ఎంటైర్ డైనమిక్స్, ఈ ఎంటైర్ డైనమిక్స్ చాలా డిఫరెంట్ థింగ్స్గా ఉన్నాయి. రెండు మనం పోల్చి చూడలేం ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి. ఇక్కడ చాలా పెక్యులర్ నియోజకవర్గం, మైనారిటీస్ ఎక్కువగా ఉంటారు, బీసీ బిడ్డలు ఎక్కువగా ఉంటారు, బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కొంత ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కొంత సీరియస్గానే వర్కౌట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్ళు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో మీటింగ్స్, వాళ్ళు బతుకమ్మ ఈవెంట్లు కండక్ట్ చేస్తున్నారు. ఏకంగా మాగంటి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ కూతుర్లు రంగంలో దిగి వాళ్ళు కూతురు, కొడుకు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పటి నుంచే గ్రౌండ్లోకి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇప్పటిదాకా టికెటే కన్ఫర్మ్ చేయలే. ఇప్పుడు ఖచ్చితంగా గెలవాలి అధికార పార్టీ అన్నప్పుడు టికెట్ అన్నా కనీసం ముందుగా ప్రకటిస్తే కొంత ప్రజల్లోకి బలంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఏం చేశాము, ఏం చేస్తామని చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. ఈ కేవలం 5గురు ఫ్లెక్సీలు పెట్టి 5గురు ఎవరిది వాళ్ళు యమునా తీరేలాగుంటే అది కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉండొద్దు. అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరు ఆస్పిరెంట్గా ఉండటం కంటే కూడా పార్టీ నుంచి ఒక కనీసం ఇండైరెక్ట్ ఇండికేషన్ అన్న, వీళ్ళు మీరు పోటీ చేసుకోండి, మీరు గ్రౌండ్ వర్క్ చేయండి, ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉంటే కొంత కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తుంది. ఎందుకంటే చాలా సీరియస్గా దిగిపోయిన తర్వాత మాకు టికెట్ రాలేదు అంటే వాళ్ళు అంత సీరియస్గా కష్టపడే అవకాశం ఉండదు భవిష్యత్తులో. మరి వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో కూడా తెలియదు. మరి ఇంత ఈక్వేషన్స్ ఉన్న సమయంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన ఖచ్చితంగా సిట్టింగ్ సీట్ వాళ్ళకి ఎంత ప్రియారిటీగా వాళ్ళు తీసుకున్నారో అధికార పార్టీగా వీళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. మరి ఇటువంటి ఉప ఎన్నికలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే చాలా సీరియస్గా వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్స్ తోటి రంగంలో దిగాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఆ టైంలోనే కొంత బీఆర్ఎస్ పార్టీ పైన సింపతి కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని ప్రజల్లోకి
వాళ్ళు ఏం చేసామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే అది కొంచెం బలంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకుంటే కొంత సిచ్యువేషన్ అయితే టైట్ ఫైట్గానే కొనసాగుతుంది. వార్ వన్ సైడ్గా అయితే జూబ్లీస్ లేదు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి సినారియో ప్రకారం. మరి కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అధికార పార్టీగా మేము ఖచ్చితంగా బయటపడగలుగుతాం, మేము ఖచ్చితంగా కొట్టేస్తాం, మేము ఖచ్చితంగా గెలిచేస్తాం అంటున్నారు. కానీ అక్కడ సినారియోకి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సినారియోకి గ్రౌండ్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వర్కౌట్ చేస్తుంది ఎన్నికని, మరి ఏ విధంగా ఎవరిని టికెట్ కేటాయిస్తుంది, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏఐసిసి ఎవరిని నిల్చోబెడుతుంది, ఇదంతా కూడా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి. ఇంకా నోటిఫికేషన్ కూడా సమయం ఉంది కాబట్టి. బట్ ఆ ఎన్నికల వాతావరణం అయితే వేడెక్కినటువంటి నేపథ్యం మనం చూద్దాం ఏం జరగబోతుంది జూబ్లీస్లో. సో మీరు కూడా ఖచ్చితంగా ఎవరిని పోటీ చేయిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి. మరి ఇక్కడ బీజేపీ పెద్దగా చెప్పుకోదట్టుగా ఎక్కడ లేదు కాబట్టి ఎక్కడ కవర్ చేయట్లా పాయింట్స్. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కానీ ఫైట్ ఇక్కడ జూబ్లీస్లో మారింది ప్రస్తుతానికి అయితే. బీజేపీ రంగంలో దిగితే అప్పుడు ఆ అభ్యర్థి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఇక్కడ గెలుపు అవకాశాలు ఈజీగా మారుతుంది. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.